ఒక ఫేమస్ పోయం ఒకటి ఉంది. దాని పేరు ఏమంటారంటే ద టచ్ ఆఫ్ ది మాస్టర్స్ హ్యాండ్. ఆ పోయంలో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ పోయం అండి, వెరీ ఓల్డ్ పోయం. ఆ పోయంలో ఏమని రాస్తాడంటే, మీరు అక్కడ టెక్స్ట్ కూడా చూసినట్లయితే, ఒక ఆక్షనర్ తను ఆక్షన్ కి అందరిని పిలిచాడు. చాలా మంది వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత సో మంచి మంచి వాల్యుబుల్ ఐటమ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. సో వాటితో పాటు ఒక ఐటమ్ అక్కడ ఉంది, అది పాత పడిపోయిన ఓల్డ్ వాయిలిన్. సో అక్కడ ఆ వాయిలిన్ తీసుకుని ఆ యొక్క ఆక్షన్ చేసే అతను ఏమనంటున్నాడంటే, మంచి మంచి వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి, సో వాటిని ఆక్షన్ కు ముందు పెడదాం అనుకుంటే ఈ ఓల్డ్ వైలిన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. సో ఆ ఓల్డ్ వైలిన్ పట్టుకున్నాడు, చాలా దుమ్ము పట్టుంది, చాలా ఓల్డ్ది. సో ఆ వైలిన్ ని అసలు ఇది వేలం వేయటానికి అంత అవసరం ఉందా అని ఆయన అనుకుంటాడు. అనుకుని సరే అసలు ప్రైస్ ఎక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది అని మొదలు పెడితే, ఫస్ట్ ఆయన అంటాడు $1 తో మొదలు పెడతాడు. ఆ తర్వాత $2 అని అంటాడు. ఆ తర్వాత $3 దగ్గరకు వచ్చిన తర్వాత ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని ఆయన ఇక బ్రేక్ చేద్దాం అనుకునే సమయంలో ఆ గ్రూప్ లో నుంచి ఒక ముసలాయన మెల్లగా నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు. ఆయన చేతిలో ఉన్న వాయిలిన్ తీసుకుని దాని మీద ఉన్న డస్ట్ ని క్లీన్ చేశాడు. ఆ స్ట్రింగ్స్ ని టైట్ చేశాడు. టైట్ చేసి దాన్ని ప్లే చేయటం మొదలు పెట్టాడు. ఆయన ఎప్పుడైతే ప్లే చేయటం మొదలు పెట్టాడో అప్పుడు వెంటనే ఆ ఆక్షనర్ ఏం చేస్తాడంటే, స్లోగా అది చాలా బ్యూటిఫుల్ అండ్ లైవ్లీ మ్యూజిక్ వస్తా ఉన్నప్పుడు $1,000, $2,000, $3,000 అని అంటాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కాని ఒక ప్రశ్న ఏంటనంటే, ఏం చేంజ్ చేసింది $1, $2, $3 నుంచి $1,000 కి ఏ మార్పు అక్కడ తీసుకుని వచ్చింది అని అంటే, దాన్ని తయారు చేసిన ఆ వ్యక్తి వచ్చి దాన్ని ప్లే చేయటం మొదలు పెట్టినప్పుడు దాని వాల్యూ పెరిగిపోయింది. ద టచ్ ఆఫ్ ఎ మాస్టర్ హ్యాండ్ అని అంటాడు. సో అక్కడ చెప్తానంటాడు, దేవుడు కూడా మన జీవితాలని చాలా వాల్యుబుల్ గా ఆయన చేశాడు. వీఆర్ ఆల్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. దేవుని యొక్క హస్తాల్లో చేయబడిన వ్యక్తులు అండి మనుషులందరూ. దే ఆర్ నాట్ అ నార్మల్ ఆర్డినరీ పీపుల్. సో అలాంటి వ్యక్తి జీవితాలు ఈ రోజు చూస్తున్నప్పుడు చాలా మంది విలువలేనిగా, వాళ్ళ జీవితాలు చాలా ఈజీగా అంతం చేసుకుంటున్న ఈ రోజుల్లో జీవితం యొక్క విలువ, దానికి వాల్యూ ఎప్పుడు వస్తుందనంటే, ద మాస్టర్ హ్యాండ్ ఎప్పుడైతే సృష్టించిన సృష్టికర్త తన హస్తాల్లోకి మనల్ని తీసుకుంటాడో, దెన్ వీ కెన్ సీ ద రియల్ వాల్యూ ఆఫ్ హూ వి ఆర్. సో ఆ యొక్క స్టోరీ అంత చక్కని ఇన్ఫర్మేషన్ ని మనకు తెలియపరుస్తా ఉంది. సో ఈ సమయంలో మన జీవితాలు పాపంతో నిండిపోయిన, లేకపోతే పాప స్వభావం కలిగిన ఆదాము నుంచి వచ్చిన మానవుడు ఈ రోజు ఒక చక్కని ఆత్మీయ పురుషునిగా ఏ విధంగా కట్టబడగలడు, ఏ విధంగా అతను ఒక మంచి పరిణితిలోనికి మార్పు చెందగలడు. నా స్వభావంలో పాపం కనబడతా ఉంది, నా థాట్ లో సిన్ఫుల్ నేచర్ కనబడతా ఉంది, నా యొక్క బిహేవియర్ లో చాలా వరల్డ్లీ అట్రాక్షన్స్ కనబడతా ఉన్నాయి. ఇలాంటి టైంలో నేను ఒక ఆత్మీయ వ్యక్తిగా ఎలా నేను నిర్మించబడాలి, స్పిరిచువల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది నా జీవితంలో? వరల్డ్ కి ఒక బిగ్ క్వశ్చన్ ఇది. ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాగో ఆయన మార్పు చెందగలడు, ఎలాగూ అంత గొప్పగా తీర్చిదిద్దబడగలడు? ఈ ప్రశ్నకి ఈ రోజు మనం కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు తీసుకున్నప్పుడు అతని జీవితాన్ని దేవుడు ఎలాగూ కట్టుకుంటూ వెళ్తాడు అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ అమేజింగ్ వర్క్ ఆఫ్ గాడ్. ఆ విధంగా మనం చూడటానికి బైబిల్లో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని ఈ రోజు మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. హిజ్ నేమ్ ఈజ్ తిమోతి. ఈ తిమోతి గురించి కొన్ని డీటెయిల్స్ మీ ముందు తీసుకుని వస్తా.
అపోస్తల కార్యములు నేను ప్రతి ఆ పాయింట్ లో మీకు రిఫరెన్సెస్ కూడా ఇవ్వటం జరిగింది. సో మీరందరూ చక్కగా బైబిల్ ని ఓపెన్ చేసి ఆ రిఫరెన్సెస్ కూడా చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అన్న ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఒక ఇంటర్ రిలిజియన్ లేకపోతే ఇంటర్ రీజియన్ పీపుల్ మధ్యలో వివాహం జరిగిన ఫ్యామిలీలో నుంచి ఈ తిమోతి జన్మించాడు. వాళ్ళ తండ్రి ఒక గ్రీస్ దేశస్థుడు, తల్లేమో విశ్వసించిన ఒక యూదురాలు. సో ఎలా జరిగింది ఈ యొక్క వివాహం అని అంటే 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందనంటే, పౌలు గారి మొదటి మిషనరీ జర్నీలో ఆయన సువార్త చెప్తున్నప్పుడు గ్రీకు దేశస్థులు, రోమన్స్, తర్వాత చాలా మంది దేశంలో వేరే వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు యేసు ప్రభు సువార్తని విని వాళ్ళు ప్రభుని అంగీకరించారు. వాళ్ళు ప్రభుని అంగీకరించిన తర్వాత ఏ పారామీటర్స్ మనం చూసుకోకూడదు అనే ఒక చక్కని దృక్పథంతో ఈ వివాహం జరిగినట్లుగా చూస్తాం. ఎందుకంటే మంచి విశ్వాసురాలు తన తల్లి, తన యొక్క గ్రాండ్ మదర్ కూడా చాలా మంచి విశ్వాసురాలు అని బైబిల్లో మనం చూస్తాం. సో ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చిన వ్యక్తే తిమోతి. ఈ తిమోతి ఏ ప్లేస్ లో ఉండేవాళ్ళనంటే దెర్బే అండ్ లుస్త్రా. పౌలు గారి ఫస్ట్ మిషనరీ జర్నీ ఎక్కడి వరకు వచ్చి ఎండ్ అయిందనంటే దెర్బే అండ్ లుస్త్రాలో ఎండ్ అయింది. అంత్యొక్క దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన దెర్బే అండ్ లుస్త్రా దగ్గర ఆగిపోతాడు. ఎందుకనంటే ఆ దెర్బే అండ్ లుస్త్రా దగ్గర ఆయన రాళ్లతో కొట్టి చనిపోయాడు అనుకుని పడేస్తారు. ఇక అక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్ళలేక కొంత ఉపశమనం తీసుకుని మళ్ళా రిటర్న్ వచ్చి అంత్యొక్కకు వస్తాడు. సో ఆ ఫస్ట్ మిషనరీ జర్నీలో ఒక యూత్ క్యాంప్ లో ఈ తిమోతి రక్షించబడ్డాడు. ఆ యూత్ మీటింగ్ లో చాలా మంది యవనస్తులు వచ్చేవాళ్ళు. ఆ యవనస్తుల్లో ఈ తిమోతి రక్షించబడి ఆ తర్వాత సెకండ్ మిషనరీ జర్నీలో ఆయన జీవితం ఎలా సాగిందో మనం చూద్దాం. ఆయన పర్సనాలిటీ ఒకసారి ఆలోచన చేస్తే, హీఈస్ అన్ యంగ్ మ్యాన్. ఈరోజు వింటున్న మీ అందరిలో కూడా అందరూ యవనస్తులని నేను నమ్ముతున్నాను. సో మొదటి తిమోతి పత్రిక 4:11 మనం చూస్తే యవనేశ్వరుల నుంచి లేకపోతే నీ యవనమును బట్టి ఎవరు తృణీకరించకుండా చూసుకొనుము అని అంటాడు తిమోతితో. సో తిమోతి ఈజ్ అన్ యంగ్ మ్యాన్. రెండవదిగా తీసుకున్నట్లయితే 1 తిమోతి 5:23 ఆయన గురించి ఏం చెప్పబడిందనంటే, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. హీఈస్ అ వీక్ మ్యాన్ అండ్ హీఈస్ అ సిక్ మ్యాన్. తన కడుపులో ఒక జబ్బు ఉంది. ఆ జబ్బుకి ఆయన కొంత మెడిసిన్ గా ఆ టైంలో వాళ్ళు తీసుకునే ఆ యొక్క ద్రాక్షారసం, ఆ ఫెర్మెంటెడ్ ఆ ఆల్కహాల్ అనేది తన యొక్క బాడీకి అవసరమైంది. లేకపోతే హీ విల్ బికమ్ సిక్ పర్సన్. సో వీక్ గా ఉన్నాడు, సిక్ గా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే మరి హీఈస్ ఎ టిమిడ్ అండ్ షై. సిగ్గుపడేవాడుగా ఉన్నాడు. 10 మందిలో నిలబడే వ్యక్తిలా కనబడట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం పిరికివాడుగా ఉన్నాడు. ఎలా చెప్పగలమనంటే పౌలు గారు రాస్తూ అంటాడు, నువ్వు నా నిమిత్తము దేవుని నిమిత్తం సిగ్గుపడొద్దు అని చెప్తాడు. ఆ తర్వాత దేవుడు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు, ధైర్యంగా ఉండే ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు అని చెప్తాడు. సో ఆ విధంగా మనం చూసినప్పుడు తిమోతి యంగ్ మ్యాన్, వీక్, సిక్, టిమిడ్ అండ్ షై. ఇలాంటి పర్సనాలిటీ కలిగిన వ్యక్తి తన యొక్క జీవితం ఎలా ప్రోగ్రెస్ అయింది, ఎలాగూ తన యొక్క స్పిరిచువల్ ఫార్మేషన్ జరిగింది మనం చూస్తే, మొట్టమొదటిగా పౌలు గారు ఆయన ఏమన్నారు తెలుసా? నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. నెక్స్ట్ కొరింథీ రాసిన పత్రికలో నా సహోదరుడు అని పిలిచాడు. ఆ తర్వాత రోమీలకు రాసిన పత్రికలో జత పనివాడు అన్నాడు. ఆ తర్వాత మొదటి తిమోతి పత్రికలు ఆయన ఏమంటే దైవజనుడు అని అంటాడు. ఒక గొప్ప పరిచయం చేసిన పౌలు గారు తిమోతి గురించి ఆయన మాటల్లో ఎలాంటి ప్రోగ్రెస్ కనబడుతుందో చూడండి. రక్షించబడిన ఆ వ్యక్తిని నా ప్రియ కుమారుడు అని మొదలు పెట్టాడు. తర్వాత ఒక సహోదరునిగా పనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. ఆ తర్వాత తన పరిచర్యలో పార్ట్నర్ అయిపోయాడు, జత పనివాడు అయిపోయాడు.
ఆ తర్వాత ఫైనల్ గా ఆయన మరి ఎఫ్ఎస్సి సంఘానికి ఆయన పాస్టర్ గా అక్కడ నియమించబడ్డాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది తిమోతి లైఫ్. ఎంత ప్రోగ్రెసివ్ గా డెవలప్ అయ్యాడు. ఇన్ని వీక్నెస్ పెట్టుకుని, ఇంత సిక్నెస్ పెట్టుకుని, ఇంత షైగా ఉండే, ఇంత టిమిడ్ గా ఉండే ఒక యవనస్తుడు, అన్ని ఆస్పిరేషన్స్ ఇంట్రెస్ట్లు ఉన్న ఈ వయసులో తన యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఎలా ప్రోగ్రెస్ అవ్వగలిగాడు ఇంత చక్కగా అని అంటే ఖచ్చితంగా చెప్పగలం. దెర్ ఆర్ సర్టెన్ పారామీటర్స్ హౌ హీ వాజ్ ఫార్మ్డ్. తన యొక్క స్పిరిచువల్ ఫార్మేషన్ నిర్మాణం ఎలా జరిగిందనంటే మీ ముందుకు తీసుకుని వస్తాను. 3 విషయాలు తన జీవితంలో చూద్దాం. మొట్టమొదటిది తన యొక్క డెసిషన్. హీ డిసైడెడ్, హీ డివోటెడ్. దేవునికి తను ఏ విధంగా అర్పించుకున్నాడు, డెడికేటెడ్ ఏ విధంగా సమర్పించుకున్నాడు. అందుకే నేనేమంటానంటే దీన్ని 3D ఆఫ్ లైఫ్, 3 డైమెన్షనల్ వ్యూ ఆఫ్ లైఫ్. ఈ 3 విషయాల్లో ఒక వ్యక్తి స్పిరిచువల్ ఫార్మేషన్ జరుగుతుంది. ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఈ ఫేజెస్ గుండా మనం వెళ్తాం. వాళ్ళ జీవితాల్లో ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క నిర్ణయం చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క విధంగా తన జీవితాన్ని కట్టుకోవాల్సిన నీడ్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 ఏరియాస్ లో తిమోతి కట్టబడ్డాడు కాబట్టి ఆ ప్రోగ్రెస్ ని మరి చాలా చక్కగా మనం తన జీవితంలో చూడగలిగాం. సో మొట్టమొదటిగా చూసినట్లయితే ఏ వ్యక్తి అయినా సరే కూడా తన జీవితాన్ని మాస్టర్ హ్యాండ్స్ లో కట్టాలి అనంటే, ఒక మాస్టర్ పీస్ గా తయారు చేయబడాలనంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే హీ హ్యాస్ టు డిసైడ్ టు ఫాలో క్రైస్ట్. దేవుణ్ణి వెంబడించడానికి నిర్ణయం తీసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ స్టార్టెడ్ విత్ యువర్ డెసిషన్. మన నిర్ణయం, ఎవరిని వెంబడించాలనుకుంటున్నాం, మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలా వద్దా అనే ఆ డెసిషన్ దగ్గరే నీ యొక్క లైఫ్ అనేది టర్నింగ్ తీసుకుంటుంది అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. తిమోతి ఎప్పుడు ప్రభుని అంగీకరించాడో తెలుసా అండి? అక్కడ నేను కొన్ని వచనాలు పెట్టాను. 2వ తిమోతి 3వ అధ్యాయం 11వ వచనంలో, అంత్యొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలకు సహించితిని గాని వాటన్నిటిలోంచి ప్రభు నన్ను తప్పించెను. అపోస్తుల కార్యంలో ఏం జరిగిందో అక్కడ చెప్తున్నాడు. ఆ యూత్ మీటింగ్ జరిగే ముందు 14వ అధ్యాయంలో ఆయన ఏం జరిగిందో చెప్తాను వినండి. అంత్యొకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయిను అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. మీటింగ్ అయిన వెంటనే చాలా మంది గ్రూప్ గా వచ్చేసి పౌలు గారిని రాళ్లతో కొట్టి ఈడ్చుకుంటూ పట్టణం వెలుపలికి తీసుకుని వెళ్ళి ఆ పులిమేరలో ఆయన పడేసేసారండి, చచ్చిపోయాడు అనుకుని. అలాగూ పడేసిన ఆ పౌలు కనబడుతున్నాడు కళ్ళెదురు. ఈ మీటింగ్ యూత్ మీటింగ్ అయింది. ఇప్పుడు తన ముందు ఒక సవాల్ నిలబడింది. ఏంటంటే, నేను నా జీవితాన్ని యేసు ప్రభుకి ఇవ్వాలా వద్దా? ఒకవేళ ఇస్తే ఈ కళ్ళెదురు కనబడిన ఇంత పౌలు గారే ఇంత భయంకరమైన శ్రమని అనుభవిస్తుంటే నా పరిస్థితి ఏంటి? రేపు పొద్దున నా జీవితాన్ని మరి ఇంత శ్రమలు గుండా నేను వెళ్ళాలా? ఇన్ని కష్టాలు నాకు పొంచి ఉంటాయా? దేవుణ్ణి వెంబడిస్తే మరి ఇంత నేరోగా ఉండే ఇరుకైన మార్గంలో నేను వెళ్లాల్సి వస్తుందా? ఇవన్నీ తన ముందు ఒక పెద్ద సవాల్గా నిల్చున్నాయండి. ఇలాంటి పరిస్థితుల్లో he has to take one decision, whether to follow Christ or whether to leave God. పౌలు గారు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నాకు కలిగిన హింసలు ఉపద్రవములు తెలుసుకున్న వాడవై, అన్ని తెలుసుకున్నావు, నీకు అన్ని తెలిసినాయి, ఇవన్నీ చూసి కూడా నీవు వెంబడించావు. ఒకసారి ఆలోచించండి. ఒక యవనస్తుడిగా ఉన్నాడు, వీక్ పర్సన్ గా ఉన్నాడు, వ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడు, పిరికివాడుగా ఉన్నాడు, తర్వాత ఆయన షైగా సిగ్గుపడేవాడుగా ఉన్నాడు. ఇంత పర్సనాలిటీ, ఇలాంటి నెగిటివ్ ఆస్పెక్ట్ లో ఉన్న ఈ వ్యక్తి, ఈ యంగ్ మ్యాన్ అన్ని చూసి కూడా తనేమనుకున్నా అంటే ఐ ఫాలో క్రైస్ట్. ఎలా చెప్పగలిగాడండి ఈ మాటని? ఎలా తీసుకోగలిగాడు ఈ నిర్ణయాన్ని?
ఏ విషయాలు తన జీవితాన్ని ముందుకు నెట్టినాయి ఈ నిర్ణయం తీసుకోవటానికి అని అంటే, ఆయనకున్న కొన్ని సవాళ్ళను అధిగమించగలిగాడండి. ఏమేమి సవాళ్ళు అధిగమించాడో తెలుసా ఈ నిర్ణయం చేయడానికి? మొట్టమొదటిది, హీ ఓవర్కమ్ ఐడెంటిటీ ఛాలెంజెస్. ఏంటి ఐడెంటిటీ ఛాలెంజ్? రేపొద్దున ఆయన యూదుడిగా కాదు, ఒక క్రైస్తవుడిగా ఆయన తన యొక్క లైఫ్ ని 10 మందిలో ఆయన క్రైస్తవుడు అని పిలుచుకోవాలి. క్రైస్తవులంటే వాళ్ళని హింసించే పరిస్థితులు కనబడుతున్న రోజుల్లో తన ఐడెంటిటీ మార్చబడుతుంది. హీఈస్ విల్లింగ్ టు టేక్ అప్ అండ్ హీఈస్ విల్లింగ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్. ఆయన ఈ ఐడెంటిటీ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయకపోతే తను నిర్ణయం చేయలేడు. చాలా సార్లు యంగ్ పీపుల్ లో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఇతడు ప్రభువుని వెంబడిస్తున్నాడు, ఈమె దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తి అని ఆ ఐడెంటిటీ మనకు రావడానికి మనం చాలా సార్లు ఇష్టపడం. వి వాంట్ టు హైడ్ అవర్ ఐడెంటిటీ. అందుకనే కొంతమంది జీవితాల్లో దేవుణ్ణి వెంబడించడానికి నిర్ణయం తీసుకునే సమయంలో ఐడెంటిటీ అనేది చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్రెండ్స్ మధ్యలో, లేకపోతే తన యొక్క క్లాస్మేట్స్ మధ్యలో ఈ ఐడెంటిటీ చూపించుకోవటానికి చాలా చాలా వర్రీ అవుతా ఉంటారు. అందుకనే వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి వెంబడించడానికి నిర్ణయం తీసుకునే విషయంలో మెనీ పీపుల్ వాళ్ళు వెనుకంజ వేస్తున్నట్లుగా కనబడతా ఉంది. తిమోతి దాన్ని ఓవర్కమ్ చేశాడు. రెండవది ఏంటంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఛాలెంజెస్. మేబీ తిమోతికి ఒకవేళ కొంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఎందుకనంటే అప్పటిదాకా ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్, అప్పటిదాకా ఎంజాయ్ చేసిన లైఫ్ స్టైల్స్ ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నిన్ను హేళన చేస్తారు. కొన్నిసార్లు నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తుంటే నిన్ను చాలా ఫన్నీగా ట్రీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఛాలెంజెస్ అన్ని ఖచ్చితంగా ఆయనకున్నాయి. కొంతమంది జీవితాల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేవి బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా అవుతా ఉంటారు. వాళ్ళ ఇంట్లో నుంచి ప్రెషర్స్ వస్తాయి. ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకోవాలని అంటే అవిశ్వాసులైన పేరెంట్స్ గాని రిలేటివ్స్ గాని ప్రెషర్ తీసుకుని వస్తారు. ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్స్ ఉంటాయి. వాటన్నిటినీ ఆయన ఓవర్కమ్ చేయాలి. అలా చేసినప్పుడే ఈ నిర్ణయానికి ముందుకు వెళ్ళగలడు. అండ్ హీ హ్యాస్ టు ఓవర్కమ్ వరల్డ్లీ అట్రాక్షన్స్. దేవుణ్ణి వెంబడించడానికి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళటానికి మనకున్న మరొక సవాల్ ఏంటంటే, ఆల్రెడీ ఈ వరల్డ్ లో ఈ అట్రాక్షన్స్ లో మనం పడిపోయి ఉన్నాం. కొంతమంది చాలా డీప్ గా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అడిక్షన్స్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వరల్డ్ అట్రాక్షన్స్ నుంచి బయటికి రావటం, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు టేక్ దిస్ డెసిషన్. సో అందుకనే డిసైడెడ్ టు ఫాలో క్రైస్ట్ అనే ఈ స్టేట్మెంట్ లో ఇవి మిళితమై ఉంటాయి. వీటిని ఓవర్కమ్ చేయాలి. లేకపోతే మనం నిర్ణయం తీసుకోవటానికి ఇవన్నీ కూడా మనల్ని వెనక్కి లాగుతాయి. తిమోతి ఇంత బలహీనంగా ఉండి కూడా ఎందుకు ఈ నిర్ణయం చేశాడు వీటన్నిటిని ఓవర్కమ్ చేసి అనంటే, మొట్టమొదటిగా ఆయన ఏం చూశాడనంటే, హీ లుక్డ్ బియాండ్ హిజ్ ఎబిలిటీస్. దేవుణ్ణి నమ్మటానికి, దేవుణ్ణి విశ్వసించటానికి, దేవునితో నడవాలని నిర్ణయం తీసుకోవటానికి ఆయన ఏం చూడగలిగాడంటే, తనకున్న ఎబిలిటీస్ అన్నిటికంటే కూడా దేవుడు బియాండ్ గా ఉన్నాడు, ఎబిలిటీస్ కి మించిన దేవుడు సహాయం చేస్తాడు అని ఆయన చూడగలిగాడు. కొన్నిసార్లు మనం మన యొక్క ఎబిలిటీస్ మీద ఆధారపడతాం. దేవుని దగ్గరికి రావడానికి మన ఎబిలిటీస్ ని చూసుకోకూడదు, బియాండ్ ఎబిలిటీస్ చూడగలగాలి. రెండవది, బియాండ్ ఆస్పిరేషన్స్ చూడగలిగినప్పుడు రాగలం. ఫర్ ఎగ్జాంపుల్, నేను గోల్డ్ మెడల్ కొట్టాలి, లేదా నేను పలానా జాబ్ సాధించాలి, నేను పలానా అచీవ్మెంట్ చేయాలని మైండ్ లో ఫుల్ ఫిక్స్ గా పెట్టుకున్నప్పుడు ఆస్పిరేషన్స్ కొన్నిసార్లు మనకేమవుతాయనంటే మన యొక్క బౌండరీని లిమిట్ చేసేస్తాయి. దేవుడు నీ జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేసి అలా ఉన్నది ఉండొచ్చు, కానీ నీవు అనుకున్న ఆస్పిరేషన్స్ ఆ స్థాయికి వెళ్ళనీయకుండా నీకు ఒక బౌండరీ గీసేస్తుంది. అయితే ఎప్పుడైతే బియాండ్ ఆస్పిరేషన్స్ లో నుంచి నువ్వు చూడగలవో అప్పుడు నువ్వు దేవునితో నడవటానికి ఇష్టపడగలవు. అండ్ బియాండ్ యువర్ లైఫ్. తిమోతి ఏం చూశాడు? నేనేం సాధించాలి,
నా క్యాపబిలిటీస్, నా ఎబిలిటీస్ ఏంటనేది చూసుకోవట్లేదు. మూడవదిగా చూస్తున్నట్లయితే ఆయన తన యొక్క లైఫ్ ని ఈ లోకంలో జీవించడం వాటికే చూసుకోవట్లేదండి. హీఈస్ లుకింగ్ బియాండ్ దిస్ లైఫ్. బికాస్ ప్రతి వ్యక్తి జీవితం ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటాయి. ఒకవేళ తీసుకున్నట్లయితే మన లైఫ్ అనేది దానికి మించిన ఒక ఎటర్నల్ లైఫ్ ఉంది. తిమోతి ఏం చూస్తున్నాడంటే, రేపొద్దున రాళ్లతో కొట్టి చంపేస్తే అయినా పర్వాలేదు, దెర్ ఈస్ ఎటర్నల్ లైఫ్. దేవునితో శాశ్వతంగా ఉండే శాశ్వత జీవితం ఉంది. నా ఆస్పిరేషన్స్ కంటే దేవుడు నా మీద పెట్టిన ఉద్దేశాలు గొప్పగా ఉంటాయి ఖచ్చితంగా. నా ఎబిలిటీస్ కంటే నన్ను వాడుకోగలిగిన దేవుడు సమర్థుడు అని నమ్మగలిగాడు కాబట్టి ఆయన ఈ నిర్ణయం చేయగలిగాడండి. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించేద్దాం. ఈజ్ దాట్ యువర్ డెసిషన్ ఇన్ ఫాలోయింగ్ క్రైస్ట్? వీటన్నిటిని అధిగమిస్తూ వీటన్నిటికి మించిన దేవుని యొక్క పవర్ ని, దేవుని యొక్క శక్తిని నువ్వు చూడగలిగితే, దేవుని యొక్క ప్లాన్ ని నువ్వు చూడగలిగితే, డెఫినెట్లీ you can take a decision. I want to follow Christ. That is the foundation. నేను అనుకుంటున్నాను ఇక్కడ వింటున్న మీ అందరిలో మీరు చక్కగా హృదయపూర్వకంగా వీటన్నిటిని అధిగమిస్తూ దేవునికి నా జీవితాన్ని అప్పగించుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం అని నిర్ణయం చేసుకున్న వ్యక్తులని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అలాంటి నిర్ణయం చేసుకున్న పరిస్థితిలో ఒకవేళ నువ్వు లేకపోయినట్లయితే యవనస్తుడిగా ఉండి ఇంత వీక్ పర్సనాలిటీ ఉన్న ఈ వ్యక్తి అంత ప్రోగ్రెసివ్ గా దేవుని గ్లోరిఫై చేయగలిగిన జీవితం ఎలా రాగలిగింది అంటే, ఈ మొదటి స్టెప్ లోనే ఆయన లైఫ్ అనేది కట్టబడింది. స్పిరిచువల్ ఫార్మేషన్ కి ఫస్ట్ ఫౌండేషన్ ఏంటంటే, డిసైడ్ టు ఫాలో క్రైస్ట్. ఐడెంటిటీ ఓవర్కమ్ చేయాలి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయాలి, వరల్డ్లీ అట్రాక్షన్స్ లో నుంచి ఓవర్కమ్ చేయాలి. నేను చాలా మంది యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు ఐ కమ్ అక్రాస్ ఈ లైఫ్ ని నేను వదులుకోలేకపోతున్నాను, ఈ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ని నేను విడిచిపెట్టుకోలేకపోతున్నాను, దేవుని దగ్గరికి రావటానికి ఇవన్నీ నాకు ఒక బ్లాకింగ్ గా ఉన్నాయి అని చాలా మంది యవనస్తుల్లో అలాంటి స్టేట్మెంట్ వింటూ ఉంటాం. అయితే ఈరోజు ఒక ఛాలెంజ్ ఏంటనంటే, కెన్ యూ లుక్ ఎట్ బియాండ్ యువర్ ఎబిలిటీస్? కెన్ యూ లుక్ ఎట్ బియాండ్ యువర్ ఆస్పిరేషన్స్? కెన్ యూ లుక్ ఎట్ బియాండ్ యువర్ లైఫ్, దిస్ లైఫ్? అది నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా నేను తీసుకుంటావు. రెండవదిగా తీసుకున్నట్లయితే, ఇక్కడ దీనికి ముందు నేను ఒక పాయింట్ మీకు అక్కడ యాడ్ చేస్తాను. ఒక 2 గీతలు నేను అక్కడ మీకు చూపిస్తా ఉన్నాను. మన డెసిషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, ఆ చిన్న పాయింట్ దగ్గర 2 గీతలు ఎలా ఉన్నాయనంటే 2 అతుక్కున్నట్లుగా ఉన్నాయి. అవి 2 ఒకే చోట ఉన్నట్లుగా ఉన్నాయి. కానీ ఏదో ఒక చిన్న స్లైట్ యాంగిల్ డిఫరెన్స్ ఉంది. ఆ కొంచెం యాంగిల్ కొంత దూరం ఆ 2 రేఖలను అలా గీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. చాలా దూరం వెళ్ళిన తర్వాత అవి 2 లైన్స్ చాలా డిఫరెన్స్ మనం చూస్తాం. లైఫ్ లో మనం తీసుకునే నిర్ణయం చాలా నేరోగా ఉంటది, పెద్ద డిఫరెన్స్ గా అనిపించదు. కానీ కొంతకాలం నువ్వు జీవిస్తూ ఆ యొక్క దేవునితో కలిసి నడుస్తా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ కి నీకు మధ్యలో దేవుని నమ్మని వ్యక్తికి నమ్మిన వ్యక్తికి అంత వ్యత్యాసం వస్తుందండి. అందుకనే మన నిర్ణయం ఆరంభంలో చాలా చాలా ఇంపార్టెంట్. అదే మన యొక్క లైఫ్ ని ఎటు తీసుకుని వెళ్తుంది అనేది దాని మీద ఆధారపడి ఉంటది. యువర్ డెసిషన్ ఈస్ వెరీ పవర్ఫుల్ టు ఫాలో క్రైస్ట్. నెక్స్ట్, తన యొక్క లైఫ్ లో రెండవది స్పిరిచువల్ ఫార్మేషన్ లో ఏంటి అనంటే, డివోటెడ్ టు ద లార్డ్. హీ డిసైడెడ్ టు ఫాలో ఇన్ స్పైట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. వీటన్నిటిని అధిగమించి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న ఈ వ్యక్తి ఇప్పుడు తన జీవితం ఎలా కట్టుకోవాలి, ఎలా కట్టబడుతుంది అనంటే, దేవునికి ఆయన అర్పించుకున్న వ్యక్తిగా జీవించాలి, దేవుని కోసం బ్రతికే వ్యక్తిగా ఉండాలి. కొన్ని మాటలు మీకు అక్కడ నేను అక్కడ స్లైడ్ లో మీరు చూస్తా ఉన్నారు. అతడు లుస్త్రలోని ఈకొనిలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు.
నీవు యవనేశ్వరుల నుంచి పారిపోము, పవిత్ర హృదయాలై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడుము. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ పత్రికల్లో నుంచి మనం కొన్ని వచనాలు చూస్తాం. మొట్టమొదటిగా ఈ డివోటెడ్ లైఫ్, దేవునితో కలిసి నడవటం అంటే ఏంటి అసలు? నేను ప్రభువుని అంగీకరించానండి, నేను దేవుని కలిసి నడవటంలో ఏ విషయంలో మొట్టమొదటిగా నేను ఎదగాలి, ఎక్కడ నేను ఆరంభించాలి, ఏ విషయాల్ని నేను సీరియస్ గా స్టార్ట్ చేయాలి అని అంటే మొట్టమొదటిగా ఏంటంటే 2 తిమోతి 2:22 చెప్పినట్లుగా డిపార్ట్ ఫ్రమ్ అన్హోలీ డిజైర్స్. నీవు యవనేశ్వరుల నుంచి పారిపోము. చాలా సార్లు ప్రభువుని అంగీకరిస్తారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఎదుగుదల కనబడదు. ఎందుకు కనబడదు ఎదుగుదల? సంవత్సరాలు గడిచిపోతాయి, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోతుంది, కానీ వాళ్ళ జీవితాల్లో ఎదుగుదల కనబడదు. వాళ్ళ నిర్మాణం అంతవరకే ఆగిపోయి అలా చూస్తా ఉన్నప్పుడు అన్ఫినిష్డ్ వర్క్ లాగా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అని అంటే ఇవిగో కొన్ని వాళ్ళ జీవితాలను అణిచివేస్తా ఉన్నాయి. మొట్టమొదటిది, మన జీవితాలని ఆత్మీయంగా కట్టుకునే విషయాలు అణిచివేసేది ఏంటంటే అన్హోలీ డిజైర్స్, యవ్వనేచ్ఛలు. ఏమిటి ఈ యవ్వనేచ్ఛలు అంటే, యోసేఫ్ జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే మరి పోతీఫర్ ఇంట్లో ఆయన మరి తన యొక్క పోతీఫర్ భార్య తన మీద మరి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, తనతో డేట్ చేయాలనుకుంటుంది. అలాంటి పరిస్థితిలో తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే దేవుని ఎదుట నేను పాపం చేయకూడదు, దేవుని ఎదుట నేను హోలీగా జీవించాలి. ఎప్పుడైతే నేను పవిత్రంగా జీవిస్తానో నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఆయన తోడు నాకు ఉంటది. కాబట్టి నేను ఒకవేళ వెళ్ళి జైల్లో కూర్చున్నా సరే, ఒకవేళ బానిసగా నేను బ్రతుకుతున్నా సరే, లేకపోతే నేను ప్యాలెస్ లోకి వెళ్ళి ఒక ప్రైమ్ మినిస్టర్ గా కూర్చున్నా సరే, నా దేవుడు నాతో ఉంటే చాలు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు అని ఆయన నమ్మాడు. ఆయన నమ్మి దేవునితో కలిసే నడిచే ఆ అనుభవాన్ని డిస్టర్బ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు ఆయన. అందుకనే పౌలు గారు తిమోతితో ఏమని, నీ యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో, డిపార్ట్. ఆ రోజు ఆమె వచ్చి తన యొక్క వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు జోసెఫ్ ఏం చేశాడంటే, ఈ పరిస్థితుల్లో అక్కడ నిలబడి ఉంటాను, అసలు నేను పోరాడుతాను ఈ పాపం నుంచి అని ఆయన అక్కడ వెయిట్ చేయట్లేదు. తను ఏ నిర్ణయం తీసుకున్నాడంటే అక్కడ నుంచి ఇమ్మీడియట్ గా ఎస్కేప్ అయిపోవాలి, డిపార్ట్. హోలీనెస్ ఎలా వస్తుందండి? హోలీగా ఎలా జీవించగలడు యవనస్తులు? మనం ఎక్కడ పడిపోతామో, ఎక్కడ పడిపోయే అవకాశం ఉందో ఆ ప్లేస్ లో నుంచి నువ్వేం చేయాలనంటే యూ హ్యావ్ టు రన్ అవే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ చాలా స్పీడ్ గా వస్తా ఉంది, నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు, అది హిట్ చేసే అవకాశంగా ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ నుంచి నేను చాలా స్ట్రాంగ్ గా అవుతాను, దాన్ని గట్టిగా అట్లా పట్టుకుంటాను అని నువ్వు అక్కడ వెయిట్ చేస్తావా? లేకపోతే అక్కడ నుంచి ఎంత దూరం అయితే అంత సాధ్యమైతే పక్కకి దూరం అయిపోతావా? యు విల్ డెఫినెట్లీ డిపార్ట్. అక్కడ నుంచి దూరంగా జరగాల్సిందే. మన లైఫ్ లో ఎక్కడికి వెళితే, ఏ సమయంలో, ఏ ప్లేస్ లో, ఏ వ్యక్తులతో మాట్లాడుతా ఉన్నప్పుడు నీకు ఆ యొక్క అపరిశుద్ధమైన పరిస్థితి కలిగే అవకాశం ఉందో, దేవునికి విరోధంగా అన్హోలీగా జరిగే అవకాశం ఉందో, ఆ స్పాట్ లో నుంచి నువ్వు ఇమీడియట్ గా యు హ్యావ్ టు డిపార్ట్. అది చాలా సీక్రెట్ అండి. అనుకోవచ్చు యోసేపుని చూసి పిచ్చోళ్ళ ఉన్నాడు, పారిపోతున్నాడు అనుకోవచ్చు, కానీ దేవుని ఎదుట అది చాలా విలువైందిగా దేవుడు ఎంచాడు దాన్ని. ఒకటి గుర్తుపెట్టుకుందాం, కొన్నిసార్లు పాపంలో పడిపోతుంటాం, కానీ ప్రభు ఏం చూస్తాడంటే నీవు ఆ పాపం నుంచి బయటికి రావటానికి నువ్వు ఎంత డిజైరస్ గా ఉన్నావో, దాన్ని వదులుకోవటానికి ఎంత ఎఫర్ట్ నువ్వు పెడతా ఉన్నావో దేవుడు చూస్తాడు. ప్రభు సహాయం చేస్తాడు నీకు. కొన్నిసార్లు మీకు ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తా ఉన్నప్పుడు
అక్కడ కొన్ని క్యాంటీన్స్ ఉంటాయి. ఒక క్యాంటీన్ దగ్గర చాలా ఎక్కువ మంది కపుల్స్ గా ఎక్కువగా అక్కడ కనబడతారు. సో ఇప్పుడు ఆ స్పాట్ కు వెళ్ళి నువ్వు అక్కడే కూర్చుని టీ తాగాల్సిన అవసరం లేదు. సో అక్కడికి వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి వేరే క్యాంటీన్ ఉంటుంది, స్టూడెంట్ క్యాంటీన్. ఆ స్టూడెంట్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి అక్కడ టీ తాగటానికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు అనంటే అక్కడికి వెళ్లి శోధనలు తెచ్చుకునే కంటే అక్కడి నుంచి డిపార్ట్ అయిపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు డిస్కషన్ అన్హెల్దీగా వెళ్తుంది అని అనిపించినప్పుడు ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి యూ హ్యావ్ టు బి సెపరేట్. పారిపోము, అసలు పారిపోము అనే వర్డ్ చూడండి, దాని మీనింగ్ ఏంటనంటే నీకు అవకాశం దొరికితే ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి ఆ వర్డ్ చూడండి, నీవు ఎవరి నుంచి పారిపోము. ఎక్కడ పట్టుకుంటాయో ఆ యొక్క అన్హోలీ డిజైర్స్, దాని నుంచి నువ్వు పారిపోమని చెప్తా ఉన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్తాం వాటి దగ్గర. అక్కడే చాలా మంది ఆత్మీయ జీవితంలో కుంటుపడతా ఉన్నారు, ఎదుగుదల అవ్వట్లేదు. రెండవది, డిటాచ్ ఫ్రమ్ అన్హెల్దీ డిస్కషన్స్. చూడండి అక్కడ ఆ మాట నేను చదువుతున్నాను, 1 తిమోతి 4:7. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మాని. డిటాచ్ ఫ్రమ్ అన్హెల్దీ డిస్కషన్స్. ఒకవేళ నువ్వు అట్రాక్షన్స్, అన్హోలీ డిజైర్స్ వీటన్నిటిని అధిగమిస్తా ఉన్నావు, కానీ చాలా సార్లు ఏం చేస్తారంటే విశ్వాసుల్లో సిల్లీ జోక్స్ వేసుకుంటూ కాలయాపన చేస్తా ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లు, వాళ్ళేంటి వీళ్ళేంటి అని కంటిన్యూస్ గా ఫ్రెండ్స్ తో ఇవే డిస్కషన్స్ అన్నమాట. తర్వాత ఆ పొలిటికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఈ యొక్క గేమ్స్ గురించి కానీ కంటిన్యూస్ గా ఏంటి అనంటే ఒక సింపుల్ క్యాజువల్ డిస్కషన్స్ అనేవి టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ ని ఎదుగుదల లేని విధంగా అలా కాలయాపన జరిగిపోతుంది. కొంతమందికి అసలు ప్రార్థన దగ్గరికి వెళ్దామని, వాకింగ్ దగ్గరికి వెళ్దామని, టైం గడుపుదామని ఉండదు. ఫ్రెండ్స్ ఒకవేళ కాల్స్ మొదలు పెడితే గంటలు గంటలు మాట్లాడతారు. ఏం డిస్కస్ చేశాము అనంటే ఏదో సిల్లీ డిస్కషన్స్, నార్మల్ టాక్. ఆయన అంటున్నాడు, ముసలమ్మ ముచ్చట్లు మాని దైవ భక్తి విషయంలో నిన్ను నువ్వే కార్యసాధకం చేసుకో. డిటాచ్ ఫ్రమ్ ద అన్హెల్దీ డిస్కషన్స్, డిపార్ట్ ఫ్రమ్ అన్హోలీనెస్. ఈ రెండిటిని మీరు ఎప్పుడైతే అండి మన జీవితంలో దాన్ని బయటికి వచ్చేస్తామో అక్కడ స్టార్ట్ అవుతుంది నువ్వు అటాచ్ అవటం దేవునితో. డిటాచ్మెంట్, డిపార్ట్ జరగకుండా దేవునితో అటాచ్మెంట్ జరగటం చాలా కష్టం. ఎందుకు అనంటే దేవుడు హోలీ గాడ్. ఖచ్చితంగా ఆ ప్రభువులో నువ్వు ఎదగాలనుకున్నప్పుడు, దేవునితో నువ్వు కలిసి నడవాలనుకున్నప్పుడు ఈ వీటిని విడిచిపెట్టాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని వస్తాను. ఇజ్రాయెలైట్స్ ని మీరు తీసుకున్నట్లయితే ఐగుప్తు నుంచి కానాను దేశానికి వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక రూట్ ఉంది. ఆ రూట్ లో వెళ్తే 7 days లోనే వాళ్ళు కానాను చేరుకోగలరు. కానీ దేవుడు ఆ రూట్ ని తీసుకోకుండా 40 years రూట్ ని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు 40 years రూట్ ని అని అంటే, అక్కడ బైబిల్లో మనం చూస్తాం ఏంటనంటే ఈ 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఈజిప్ట్ లో ఉన్నారండి. కల్చర్స్ అలవాటు అయిపోయినాయి, హ్యాబిట్స్ అలవాటు అయిపోయినాయి, లైఫ్ స్టైల్ మొత్తం కూడా కంప్లీట్ గా వాళ్ళకి లాగు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళని అక్కడ నుంచి బయటకు తీసుకుని వచ్చేటప్పుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు, కానీ వాళ్ళ హృదయంలో వాళ్ళ మైండ్ లో ఉన్న ఆ యొక్క ఐగుప్తుని బయటికి తీసేయాలి. మైండ్ లో అవే మెమొరీస్ కంటిన్యూ అవుతా ఉన్నాయి, మైండ్ లో అవే డిజైర్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇప్పుడు దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు వీటిని డిటాచ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి వేరుపరచాలి. దేవుడిచ్చిన ప్రామిస్ ల్యాండ్ లోకి వెళ్ళబోయే టైంకి వాళ్ళు ఎలా అవ్వాలంటే ఈ ఐగుప్తులో ఉన్న కల్చర్స్ వాటన్నిటిలో నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి చూడగలిగే కనులు, హృదయం వాళ్ళకి రావాలి. దట్ ఈస్ అ గాడ్స్ మెథడ్.
కొన్నిసార్లు ప్రభుని వెంబడించే సమయంలో వరల్డ్లీ ఫ్రెండ్స్ కొంతమంది దూరం అవుతారు. యూ హ్యావ్ టు బి విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్. నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత అప్పటి వరకు నాతో కలిసి తిరిగిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా లోకస్తులే. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నానో స్లోగా నేను వాళ్ళ దగ్గరికి వెళుతున్నాను, కానీ మా డిస్కషన్స్ లో ఎక్కడ కూడా నాకు హెల్తీనెస్ రావట్లేదు. ఆత్మీయంగా నాకు డిస్టర్బ్ అవుతా ఉన్నాను, కంటిన్యూస్ గా డిస్టర్బ్ అవుతా ఉన్నాను. నాకు అర్థం అవుతా ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, ఐ హ్యావ్ టు రెడ్యూస్ ద టైం. అక్కడ టైం కొంచెం తగ్గించుకోవాలి అని అనిపించింది. స్లోగా నేను అప్పుడప్పుడు వాళ్ళతో కలవటం ఆరంభించాను. కంటిన్యూస్ గా ఎప్పుడు తిరిగే మేము స్లోగా వాళ్ళ నుంచి కొంత డిటాచ్మెంట్ అవ్వటం జరిగింది. కంప్లీట్ గా నేను వదులుకోలేదు. ఈ రోజుకి నాకు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నారు, కానీ నేను కొంత సమయాన్ని డిటాచ్ చేసుకోవటం జరిగింది. ఎందుకు అనంటే ఆత్మీయంగా మనం ఎదుగుతా ఉన్నప్పుడు కొన్ని డిటాచ్మెంట్ తప్పదు. ఒకవేళ అవి చేసుకోను అని అంటావా, నువ్వు ఎదగలేవు. మూడవదిగా తీసుకున్నట్లయితే హ్యావ్ టెస్టిమనీ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. తిమోతి ఎలా కట్టుకున్నాడంటే డిటాచ్ అయ్యాడు, డిపార్ట్ అవుతా ఉన్నాడు. మూడవదిగా తను మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నాడు. చూడండి, అక్కడ అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఇప్పుడు చేయకూడనివి మనం పక్కకు పెట్టాం, చేయవలసినవి ఒక 3 విషయాలు చూస్తాం. మొట్టమొదటిగా సాక్ష్య జీవితాన్ని తను బిల్డ్ చేసుకున్నాడు. హీ హ్యాడ్ ఎ గుడ్ టెస్టిమనీ. మనం దేవునిలో ప్రోగ్రెసివ్ గా ఎదగటానికి మనం తీసుకోవాల్సిన స్టెప్ బై స్టెప్ ఆస్పెక్ట్స్ అండి ఇవి. మొట్టమొదటిగా టెస్టిమనీ. ఏంటి ఈ టెస్టిమనీ అని అంటే, నిన్ను చూసిన వ్యక్తులు చెప్పగలగాలి, ఈమె ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి, ఇతను ప్రభువుని వెంబడించే వ్యక్తి అని. వేరే వాళ్ళు నీ జీవితాన్ని చూసినప్పుడు చెప్పగలగాలి. నీ యొక్క ఇంట్లో నిన్ను చూసినప్పుడు ఇతను ప్రభువు నమ్ముకున్న వ్యక్తి, వీడి జీవితంలో ఏదో ఒక మార్పు నేను చూస్తా ఉన్నాను అని నీ యొక్క బంధువులు, నీ యొక్క ఇంట్లో ఉన్న రిలేటివ్స్, మీ పేరెంట్స్, మీ బ్రదర్స్ సిస్టర్స్ నీ గురించి చెప్పగలగాలి. నువ్వు వెళ్తున్న చర్చ్ లో నీ గురించి చెప్పగలగాలి, నువ్వు దేవుని కోసం చాలా సీరియస్ గా వెళ్తున్న వ్యక్తివి అని, నీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుంటున్న వ్యక్తివి అని సాక్ష్యాన్ని నీ గురించి చెప్పగలగాలి. హ్యావ్ టెస్టిమనీ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. తిమోతికి అలాంటి చక్కని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఫస్ట్ మిషనరీ జర్నీలో ప్రభువుని తెలుసుకున్నాడు. సెకండ్ మిషనరీ జర్నీ 16 దగ్గర మనం చూస్తాం. ఆయన లుస్త్రకు వచ్చే సమయానికి, ఈసారి సెకండ్ మిషనరీ జర్నీ ఎటు నుంచి మొదలు పెడతారంటే, మొదటి జర్నీలో లుస్త్ర దగ్గర ఆపేశారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే లుస్త్ర దగ్గరికి డైరెక్ట్ గా ఫస్ట్ వెళ్ళారు. అక్కడి నుంచి సెకండ్ మిషనరీ జర్నీ కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ ఆ స్పాట్ కి వెళ్ళిన తర్వాత, లాస్ట్ టైం యూత్ మీటింగ్ లో మంచిగా ప్రభు కోసం నిలబడిన యవనస్తులు ఎవరున్నారు అని చూస్తే వాళ్ళలో తిమోతి ఉన్నాడు. మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. రెండవదిగా తీసుకున్నట్లయితే తిమోతి, పౌలు చెప్తా ఉన్నాడు 2వ అధ్యాయం 22వ వచనంలో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. మనం దేవునికి చెందిన వ్యక్తులంగా, అర్పించబడిన వ్యక్తులంగా ఎదగటం అనంటే, ఒకటి చేయకూడనివి పక్కన పెట్టేసావు, 2 బాగుంది, అది సరిపోదు. చేయాల్సినవి చేయకపోతే చేయకూడనివి మళ్ళా అట్రాక్ట్ చేస్తాయి నిన్ను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అన్హోలీ డిజైర్స్ నుంచి, అన్హెల్తీ డిస్కషన్స్ నుంచి నువ్వు సపరేట్ అయ్యావు. ఇప్పుడు నువ్వు ఐడల్ గా ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అక్కడి నుంచి నువ్వు ఏదో ఒకటి నువ్వు చేయకపోతే మరలా అవి నిన్ను వెనక్కి లాక్కుని వెళ్తాయి. సో చేయవలసిన పని ఏంటంటే, కమిటెడ్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు నువ్వు చక్కని సహవాసంలో వాళ్ళతో కలిసి నువ్వు ఎదుగు. చూసారండి, అక్కడ పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా
నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆ వర్డ్ చూడండి, వెంటాడుము. వెంటాడుము అని అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెంటాడటం అనేది ఒక జంతువు పట్టుకోవడానికి నువ్వు పరిగెడతా ఉన్నావు అనుకోండి, దాన్ని వెంట పడతావు అనమాట, చేజిక్కించుకోవడానికి. దాని మీనింగ్ ఏంటంటే, విశ్వాసులు స్పీడ్ గా కొంతమంది ప్రభువు కోసం నడుచుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు, తమ జీవితాలు మార్చుకుంటూ చక్కగా బిల్డ్ చేసుకుంటా ఉన్నారు. నువ్వేం చేయాలనంటే వాళ్ళతో పాటు అసోసియేట్ అవ్వాలి, వాళ్ళతో పాటు నువ్వు సమయం గడపడానికి నువ్వు ముందుకెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా చేయగలవో అప్పుడు నువ్వు దేవునితో కలిసి ఎదగలుగుతావు. నీ స్పిరిచువల్ ఫార్మేషన్ లో ప్రోగ్రెస్ కనబడుతుంది. నేను ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ మధ్యలో ఆ డిటాచ్మెంట్ చేశానో, నేను అలా ఆగలేదు. ఆ తర్వాత నాకు ఫ్రెండ్స్ గా ఉన్న విశ్వాసులైన వారి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో కొన్ని విషయాలు పంచుకోవటం, నాకు వచ్చే కొన్ని ప్రశ్నలు వాళ్ళతో డిస్కస్ చేయటం, ఆ విధంగా సహవాసంలో నేను మెల్లమెల్లగా ఎదగటానికి ప్రభు సహాయం చేశాడు. సో ఖచ్చితంగా చెప్పగలను, ఫెలోషిప్ విత్ కమిటెడ్ బిలీవర్స్ డెఫినెట్లీ నీ జీవితంలో కొంచెం గొప్ప ఎదుగుదలని సహాయం చేస్తుంది. ఆ తర్వాత 5th పాయింట్ మనం చూసినట్లయితే, హ్యావ్ క్లీన్నెస్ టు బి యూజ్డ్ బై గాడ్. 5వ విషయం ఏంటంటే, దేవునికి అర్పించుకోవటంలో యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నీవు ఉండాలి. అక్కడ ఉంటుంది, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు ఉంటాయి. కొన్ని చాలా వాల్యుబుల్ గా ఉంటాయి, కొన్ని కొంచెం వాల్యూ తక్కువగా ఉంటాయి. అన్ని పాత్రలు కళ్ళెదురు షెల్ఫ్ లో ఉంటాయంట. కానీ యజమానుడు ఏ పాత్రను వాడుకుంటాడనంటే, నువ్వు మట్టి పాత్రగా ఉన్నావా, బంగారు పాత్రగా ఉన్నావా, లేకపోతే కర్ర పాత్రగా ఉన్నావా, నీ యొక్క మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది అనే దానికంటే ఆ కంటైనర్ క్లీన్ గా ఉందా లేదా అనేదే చాలా ఇంపార్టెంట్ అంటాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాటర్ తాగాలనుకుంటున్నాను, నా కళ్ళెదురు గోల్డ్ వెసల్ ఉంది, సిల్వర్ వెసల్ ఉంది, మట్టి పాత్ర ఉంది, ఆ తర్వాత కర్ర పాత్ర ఉంది, వుడ్ తో చేయబడింది. నేను వెళ్ళిన తర్వాత బంగారం దాని మీద డస్ట్ పడింది, సిల్వర్ దాని మీద డస్ట్ పడింది, ఆ యొక్క వుడెన్ దాని మీద డస్ట్ పడింది, మట్టి పాత్ర మాత్రం క్లీన్ గా ఉంది. నేను ఇప్పుడు ఏ పాత్ర తీసుకుని వాటర్ తాగుతానండి? ఐ గో టు ద క్లే. ఆ మట్టి పాత్ర దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకుని నేను వాటర్ తాగుతాను. ఎందుకు అనంటే దాని వాల్యూ ఇంపార్టెంట్ కాదు, దాని క్లీన్నెస్ ఇంపార్టెంట్. ఆయన అంటాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉంటాడు. మన జీవితాలు అర్హమైన పాత్రగా, దేవుని కోసం వాడబడే విధంగా వెజల్స్ గా మనం ఉండగలగాలి. అది ప్రభు కోసం అర్పించుకున్న జీవితం అని అంటే ఏంటి? ఆ క్లీన్నెస్ అని అంటే ఎవ్రీ డే మన జీవితంలో, మన తలంపుల్లో, మన చూపుల్లో, మన ఆలోచనలో ఎప్పుడైతే ఆ అన్హోలీనెస్ ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఏం చేయాలనంటే యేసు ప్రభు దగ్గరకు మనం వచ్చి ప్రార్థనలో మనం కన్ఫెస్ అవ్వాలి. ప్రతిదినం మన జీవితాన్ని ఒప్పుకోవాలి. దేవా, నేను ఇక్కడ పడిపోయాను, నా జీవితంలో ఇక్కడ ఈ అన్హెల్దీనెస్ ఉంది, ఇది చాలా క్లీన్ గా లేదు, నేను కడుక్కోవడానికి ఇష్టపడుతున్నానంటే యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన రక్తంలో మనం కడుక్కోగలం. అయితే మనం ఎందుకు కడుక్కోకుండా ఉంటున్నామనంటే మన యొక్క డిజైర్స్ లో మనం కంటిన్యూగా అలానే వెళుతూ ఉన్నాము, దేవుని సన్నిధిలో దేవుని రక్తంతో కడుక్కోవట్లేదు. అందుకని మన జీవితాలు ఎలా ఉన్నాయనంటే అన్క్లీన్డ్ గా ఉన్నాయి. దేవుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా మనం లేము. మై క్వశ్చన్ ఇస్ టుడే, ఆర్ యు ఎ క్లీన్ వెసల్? మేబీ నువ్వు చాలా టాలెంట్స్ ఉన్న వాల్యుబుల్ వెసల్ అయి ఉండొచ్చు. బంగారం చాలా విలువైంది, సిల్వర్ విలువైంది, మట్టి పాత్ర చాలా ఆర్డినరీ, కర్ర పాత్ర నార్మల్. కానీ యజమానుడు వచ్చినప్పుడు దేన్ని వాడుకుంటాడు అని అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద వాల్యూ, ఇట్ ఈస్ అబౌట్ హౌ క్లీన్ ఇట్ ఈస్. ఎంత క్లీన్ గా ఉంది అనేదే ఇంపార్టెంట్. ఈరోజు మన జీవితాల్లో ఒకసారి పరిశీలించుకుందాం. దేవునికి అయిష్టమైంది మన యొక్క లైఫ్ లో కొంత మురికి అనేది ఎక్కడైనా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం.
దాన్ని క్లీన్ చేసుకుందాం ఆయన రక్తంలో. ఫైనల్ గా స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న ప్రాసెస్ లో థర్డ్ స్టెప్ ఏంటంటే డెడికేటెడ్ టు ద లార్డ్స్ సర్వీస్. డెడికేటెడ్, దేవునికి సమర్పించుకోవటం. అర్పణ ఈజీయే, సమర్పణ కష్టం. 100 రూపాయలు ఇవ్వటం ఈజీ, కానీ నీ సమయాన్ని ప్రభు కోసం వెచ్చించి కమిటెడ్ గా ఉండటం కష్టం. అర్పణ చాలా ఈజీగా ఇవ్వగలుగుతారు చాలా మంది, కానీ సమర్పణ జీవితానికి మాత్రం వెల చెల్లించాలి. అది కాస్ట్లీ అఫైర్. ఆయన అంటున్నాడు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా జీవించు తిమోతి అని పౌలు చెప్తా ఉన్నాడు. కొన్ని విషయాలు మీ ముందు తీసుకుని వస్తా. ఒక వ్యక్తి డెడికేట్ చేసుకున్నాడు దేవుని కోసం అనంటే తన జీవితంలో ఏం కనబడాలి అనంటే, మొట్టమొదటిగా హీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఒకసారి చదువుతున్నాను, 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఆల్. నీ వర్డ్స్ లో, నీ బిహేవియర్ లో, నీ కాండక్ట్ లో ఏం కనబడాలి అనంటే మాదిరి జీవితం కనబడాలి. నువ్వు దేవునికి సమర్పించుకున్న వ్యక్తి అనంటే నీ జీవితంలో ఏ ఏరియాస్ లో నువ్వు సెట్ చేసుకోవాలనంటే మాటల్లో, ప్రవర్తనలో, విశ్వాసంలో, ప్రేమలో, ఒక్కొక్క ఏరియా ఆయన చెప్పాడండి. అన్ని ఏరియాస్ లో కూడా మన జీవితం ఏం చేయాలనంటే ఎగ్జాంపులరీగా మనల్ని కట్టుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడు అలాంటి వారికి. రెండవదిగా ఆయన అంటున్నాడు, స్టడీ ద వర్డ్ అండ్ బీ ఎక్విప్. దైవజనుడు సన్నద్ధుడై, అక్కడ ఉంటుంది చూడండి వాక్యం, 3వ అధ్యాయము 16వ వచనంలో నేను చదువుతున్నాను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. నువ్వేం చేయాలి అంటే వాక్యాన్ని విభజించడం నేర్చుకోవాలి, వాక్యాన్ని సరిగా చదవటం నేర్చుకోవాలి, వాక్యాన్ని నీ యొక్క జీవితానికి అప్లై చేసుకుంటూ బోధించగలిగే వ్యక్తిగా నీవు ఎక్విప్ అవ్వాలి. అండ్ థర్డ్ పాయింట్, స్ప్రెడ్ ద గాస్పెల్. సువార్తికును పని చేయమని అంటాడు. సువార్త నిమిత్తం శ్రమను అనుభవించడానికి ఇష్టపడి తిమోతి అని అంటాడు. దేవుని మాట చెప్పడానికి సిగ్గుపడద్దు, నా గురించి చెప్పడానికి సిగ్గుపడద్దు. ఎందుకు అనంటే సువార్తలో శక్తి ఉంది. ఆ సువార్త కోసమే మనం జీవిస్తా ఉన్నామని పౌలు గారు తిమోతితో చెప్తా ఉన్నాడు. డెడికేటెడ్ లైఫ్ అనంటే ఏంటి అనంటే దేవుని సువార్త ప్రకటిస్తాడు ఆ వ్యక్తి, దేవుని వాక్యాన్ని చదువుతాడు, అన్నిట్లో మాదిరిగా ఉండటానికి ప్రయాస పడతాడు. 4వదిగా తీసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, షో యువర్ ప్రోగ్రెస్. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. 1వ తిమోతి 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, మనం ఆత్మీయ జీవితంలో లోపల హృదయంలో నేను ఎంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్తారు, కానీ నీవు ఎదుగుతున్నావని, నువ్వు చక్కగా కట్టబడుతున్నావని అసలు ఎవరికి తెలిసిన విధంగా కనబడదు. కొంతమంది షో చేస్తా ఉంటారు, లోపలేమో డొల్ ఉంటది, బయటకేమో విశ్వాసులాగా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ చాలా చక్కని విశ్వాసులా కనబడతారు, కానీ తరచి లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా డొల్ ఉంటది. దేవుని పట్ల కమిటెడ్ లైఫ్ కనబడదు. కొన్నిసార్లు అసలు ప్రభువుని అంగీకరించిన వ్యక్తేనా అనే ప్రశ్న కూడా వేసే పరిస్థితులు కనబడతాయి కొంతమంది జీవితాల్లో. ఆయన అంటున్నాడు, నీ అభివృద్ధి నువ్వు బయటికి వెళ్ళి డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ నీ అభివృద్ధి కనబడే విధంగా ఉండాలి. అది ఎలా తెలుస్తుంది? సహవాసంలో దైవికంగా నువ్వు ఇన్వాల్వ్ అవుతా ఉన్నప్పుడు, ప్రార్థనా పూర్వకంగా ప్రతి పనిలో జాగ్రత్తగా జీవిస్తా ఉన్నప్పుడు, వాటన్నిటిలో నువ్వు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు, నీ కళ్ళెదురు చూస్తున్న అన్నవాళ్ళు, అక్క వాళ్ళు చూస్తా ఉన్నప్పుడు చాలా ఆత్మీయంగా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు.
చాలా చక్కగా ఎదుగుతా ఉన్నారని చెప్పగలుగుతారు. ఆ ప్రోగ్రెస్ నీలో కనబడుతుంది. ఆ తర్వాత సర్వ్ విత్ సెన్సిటివ్ హార్ట్. ఆయన అంటున్నాడు, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. సంఘంలో ఒక్కొక్క వ్యక్తితో ఎలా ఉండాలి, యవన స్త్రీలతో ఎలా ఉండాలి, పెద్దవాళ్లతో ఎలాంటి రెస్పెక్ట్ మనం ఇవ్వాలి, పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వటం, ఆ తర్వాత యవన స్త్రీలతో ఎలాంటి జాగ్రత్తగా మరి వాళ్ళని గౌరవిస్తూ సహోదరులుగా ఏ విధంగా మెలగాలి, అవన్నీ చెప్తూ చక్కగా సేవలో ఇన్వాల్వ్ అవ్వు. యవనస్తుడిగా ఉన్నావు కానీ సెన్సిటివ్ గా ఉండు, రెస్పెక్ట్ఫుల్ గా ఉండు, రిలేషన్షిప్ చాలా జాగ్రత్తగా నువ్వు మెయింటైన్ చేసుకో. ఈ విధంగా నువ్వు చేస్తా ఉన్నప్పుడు నీ జీవితం ఒక డెడికేటెడ్ లైఫ్ గా ఉంటది. అది ప్రోగ్రెసివ్ గా ఎదుగుతుందండి. మీకు మాట చెప్పమంటారా? తిమోతి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎన్ని సవాళ్లు ఉన్నాయో, ఒక యవనస్తుడిగా అన్ని సవాళ్ళని తన యొక్క డివోటెడ్ లైఫ్ లో కూడా ఉన్నాయి. ఆ తర్వాత తను డెడికేట్ చేసుకుంటూ జీవించిన లైఫ్ లో ఎంత మైన్యూట్ గా జాగ్రత్తగా తను కట్టుకుంటూ వెళ్ళాడో ఈరోజు ఆయన్ని ప్రభు చక్కగా ఎఫెసీ సంఘంలో దైవజనుడా అని పౌలు గారు పిలుస్తా ఉన్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ యంగ్ మ్యాన్. స్పిరిచువల్ ఫార్మేషన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జరగదు. ఎవరో వచ్చి ఒక్కసారిగా నిన్ను ఒక దేవదూతలాగా మార్చేయలేరు. దేవుడు అలా చేయడు. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. నీ డెసిషన్ లో ఆరంభం అవుతుంది, నీ డివోషన్ లో కనబడుతుంది, నీ డెడికేషన్ లో అది ముందుకు ప్రోగ్రెస్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. మాదిరి జీవితము, వాక్యాన్ని సరిగా చదవటం, సువార్తను ఫ్రెండ్స్ మధ్యలో నీకు ప్రభు ఇచ్చిన తలాంతులను ఎబిలిటీస్ తో దేవుణ్ణి నువ్వు సేవించడంలో నీ ప్రోగ్రెస్ కనబడుతూ నువ్వు ఎప్పుడైతే చక్కని రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎదుగుతావో ప్రభు నిన్ను ఖచ్చితంగా ఒక చక్కని ఫార్మేషన్ లో నువ్వు ఎదుర్కొంటూ ముందుకెళ్తావు. ఫ్రెండ్స్, షల్ వి టేకప్ దిస్ ఛాలెంజ్? షల్ వి టేక్ దిస్ యాజ్ ఎ మోడల్? ఒక చక్కని యవనస్తుడు ఎంత చక్కగా ఎదగలిగాడో మనం చూసాం కదా. మన జీవితాల్లో అలాంటి చక్కని తీర్మానాలు తీసుకుందామా? డిపార్ట్ అవుదామా అన్హోలీ డిజైర్స్ నుంచి, అన్హెల్దీ డిస్కషన్స్ నుంచి డిటాచ్ అవుదామా? చక్కని సాక్ష్యాన్ని కట్టుకోవటానికి ప్రయాసపడదామా? వెంటాడదామా? విశ్వాసులతో కలిసి క్లీన్ గా ప్రభు కోసం వాడబడే వెసల్గా ఉందామా? ఈ విధంగా చేయగలిగితే ప్రభు మనల్ని అద్భుతంగా కడతాడు. ఒక పెద్ద రాక్ ఉందండి. ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. స్కల్ప్చర్ ఉంటాడు కదా, శిల్పి. ఆయనతో ఒక ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఇది చాలా పెద్ద రాక్ అండి, అసలు మీకు ఏం కనబడుతుంది అన్నట. ఆ పక్కనున్న ఆయన అన్నాడు, నాకు ఒక పెద్ద రాక్ లాగా కనబడుతుంది అన్నాడు. ఈ పక్కనున్న ఈ శిల్పి ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఆ రాక్ ని చూస్తా ఉన్నప్పుడు ఏం కనపడతా ఉందనంటే, దానిలో బంధించబడిన ఒక దావీదు యొక్క స్టాచ్యూ కనపడతా ఉంది. ఆయన దావీదు విగ్రహాన్ని ఆయన చెక్కుదాం అనుకున్నాడు. ఆ బండను చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఈ బండలో చిక్కుకొని పోయిన దావీదు కనపడుతున్నాడు, అతన్ని బయటికి తీసుకురావాలి నేను. ఎలా చేస్తారు అదనంటే, దావీదుకి కానిదేదో, దావీదుకు సంబంధించిందేదో దాన్ని తీసి పక్కకి చెక్కి పడేస్తాను. ఫైనల్ గా దానిలో ఎవరు మిగులుతారంటే దావీదు మిగిలిపోతాడు. డేవిడ్ వాజ్ లాక్డ్ ఇన్ ద రాక్. దావీదుకు కాని వాటిని చెక్కేయాలి. మన జీవితాల్లో చాలా సార్లు అనేకమైనవి పేరుకుపోయి ఒక ముడి సరుకులాగా మన జీవితాలు ఉండిపోయినాయేమో. దేవుడు నీ జీవితాన్ని చెక్కటం మొదలు పెట్టినప్పుడు ఆయన ఇష్టపడిందేదో, నీ జీవితానికి ఉపయోగకరంగా కానిదేదో వాటన్నిటిని ఆయన చెక్కి పక్కన పడేయాలి. ఒక్కొక్కటి చెక్కుకుంటూ వస్తా ఉన్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది, అంత ఈజీగా ఉండదు ఈ ఫార్మేషన్. కానీ కొంత సమయం గడిచిన తర్వాత ఒక్కొక్కటి తీసి పక్కకు పడేస్తా ఉన్నప్పుడు స్లోగా ఒక షేప్ లోనికి మనం చేయబడతా ఉంటాం. ఆత్మీయ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే, నీకు కానివి నీ జీవితంలో నుంచి పక్కకు తొలగించబడాలి.
ఆర్ యు విల్లింగ్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్? దేవుడు నీ జీవితాన్ని చెక్కటానికి నువ్వు ఇష్టపడతావా? తిమోతిని షేప్ చేసిన దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. సమర్పించుకుంటావా? ఆ పాడైపోయిన ఆ వాయిలిన్, డస్ట్ పట్టిపోయిన తీగలు సరిగ్గా లేని ఆ వాయిలిన్ ని ఆ మాస్టర్ చేతిలో ఎప్పుడైతే పెట్టారో, ఆ డస్ట్ ని క్లీన్ చేసి ఆ తీగలను కరెక్ట్ గా సెట్ చేసి ఎప్పుడైతే వాయించడం మొదలు పెట్టాడో, దెన్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వాల్యూ. నీ జీవితాన్ని ఈ ప్రిన్సిపల్స్ మీద కట్టుకోవటానికి డిసైడ్ టు ఫాలో క్రైస్ట్, డివోటెడ్ టు ద లార్డ్ అండ్ డెడికేటెడ్ టు ద లార్డ్స్ సర్వీస్. ఈ 3 ఆస్పెక్ట్ లో నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకుంటూ నడవగలిగితే గాడ్ విల్ డూ వండర్ఫుల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. కొన్ని సంవత్సరాల తర్వాత నీ జీవితాన్ని చూసినట్లయితే ఎంతో చక్కగా ప్రభు నిర్మించిన ఆ నిర్మాణం నీ జీవితంలో కనబడుతుంది. ఫ్రెండ్స్, ఆ విధంగా మీ జీవితాలు కట్టుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి మీరున్న ప్లేస్ లో క్లోజ్ యువర్ ఐస్, థింక్ అబౌట్ యువర్ లైఫ్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. జస్ట్ 2 minutes మీరున్న ప్లేస్ లోనే ఆలోచించేయండి. నేను దేవుణ్ణి వెంబడించే విషయంలో నన్ను వెనక్కి లాగుతున్నవి ఏవైనా ఉన్నాయా? నేను నేరోగా ఆలోచిస్తున్నానా? నా ఫ్రెండ్స్ కోసం, ఈ వరల్డ్ అట్రాక్షన్స్ కోసం దేవుణ్ణి వెంబడించే విషయంలో నా నిర్ణయంలో ఏమైనా వెనుకంజ వేస్తున్నానా? తిమోతి, బలహీనుడైన తిమోతి, శ్రమలు కళ్ళెదురు కనబడుతున్న ప్రభు కోసం జీవించడానికి నిర్ణయం తీసుకున్నాడండి. నీకు అన్నీ ఉన్నా కూడా నువ్వు ప్రభు నిర్ణయం తీసుకోవటానికి ఏవి నిన్ను వెనక్కి లాగుతా ఉన్నాయి? చెక్. రెండవదిగా తీసుకున్నట్లయితే, నిర్ణయం తీసుకున్నావు కానీ దేవుళ్ళు ఎదుగుతున్నావా? డిపార్ట్ అవుతున్నావా ఆ అన్హోలీ డిజైర్స్ నుంచి? డిటాచ్ అవుతా ఉన్నావా అన్హెల్దీ డిస్కషన్స్ నుంచి? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ పడిపోతూ ఉన్నామో మనకి వ్యక్తిగతంగా తెలుసు. ఒకసారి పరిశీలించుకుని సరి చేసుకుందాం. యవనెచ్చల నుంచి పారిపోము అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఆ ఫోన్ పట్టుకుంటే పదే పదే ఆ పర్టికులర్ సైట్స్ వైపు నీ చేతులు పరిగెడతా ఉంటే దాని నుంచి నువ్వు దూరం అయిపో కొంతకాలం. డిటాచ్, డిపార్ట్. ఆ తర్వాత విశ్వాసులతో కలిసి వెంటాడు. ప్రేమను, నీతిని, విశ్వాసమును, సమాధానమును వెంటాడు. ఫ్రెండ్స్, ప్రభువుని తెలుసుకుని ఉన్న నీవు యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండటానికి ఇష్టపడతావా? నువ్వు చాలా చక్కగా చదువుకునే వ్యక్తి అయి ఉండొచ్చు, చాలా టాలెంట్స్ ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ దేవుడు వాడుకునేటప్పుడు యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా ఉన్నావా లేదా అనేదే ప్రశ్న. హౌ వాల్యుబుల్ యు ఆర్ ఈజ్ నాట్ బిగ్ క్వశ్చన్, బట్ బిగ్ క్వశ్చన్ ఈజ్, ఆర్ యు ఇన్ ఎ యూజబుల్ స్టేట్? ఆ విధంగా నిన్ను నువ్వు అర్పించుకుంటూ ప్రభుకి సమర్పణ జీవితంగా నిన్ను కట్టుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. ప్రభు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో ఆయన మరి బ్రదర్స్ సిస్టర్స్ తో కలిసి కొన్ని విషయాలు పంచుకోవడానికి మీరు చేసిన సహాయం బయట మీకు వందనాలు దేవా. తిమోతి లైఫ్ ని చూస్తా ఉన్నప్పుడు ప్రభా, ఒక బలహీనుడిగా ఉన్న ఈ వ్యక్తి ఈరోజు ఒక ఎఫ్ఎస్సిలో ఉన్న ఒక సంఘానికి ఒక నాయకుడిగా
ఎంతో రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఆయన అక్కడ ఉన్నాడు. తన జీవితాన్ని ఆత్మీయంగా ఏ విధంగా మీరు నిర్మించారో అనేకమైన విషయాలు మేము చూసాం. నాయన మరి కూడిన ఈ యొక్క తమ్ముడు చెల్లి వాళ్ళ జీవితాల్లో కూడా, మా జీవితాల్లో కూడా అట్టి కార్యమును జరిగించి ఆ విధంగా మేము మీకు విధేయత చూపించి మీలో ఎదుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.